వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా వరంగల్ వాసులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి. ఎందుకంటే అజార్ హాస్పిటల్, ములుగు రోడ్డు సమీపంలో ఉన్న అజార్ హాస్పిటల్ ఎంత దారుణం అంటే అంత దారుణ పరిస్థితి కనబడతా ఉన్నాయి. శవాల దిబ్బలుగా కనబడతా ఉన్నాయి. ప్రతి డాక్టర్, అక్కడ ఉన్న డాక్టర్ల నిర్లక్ష్యం అనేది మనకైతే కనబడతా ఉంది. నిజంగా అజార్ హాస్పిటల్ అనేది కరోనా టైంలో కొంతమందికి ప్రజలను కాపాడిందని కొంతమంది అన్న ఆరోపణలు ఉంటాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న నేపథ్యంలో కానీ అజార్ హాస్పిటల్లో చాలా దారుణాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటి కూడా పలువురు చనిపోయారు. చాలా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాలా ఘోరం జరుగుతూ ఉంది. అక్కడ స్వయాన నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, స్వయాన నేను అజార్ హాస్పిటల్లో మా బావని కోల్పోవడం జరిగింది. నిజంగా మరి ఆయన కోల్పోయి కూడా దాదాపు 20 రోజులు అవుతా ఉంది. ఈ 20 రోజుల ముందు నేను ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇదే రేజ్ చేద్దామని నేను అనుకున్నా. కానీ నేను అప్పుడు బాధలో ఉండి ఆ బాధలో ఏం మాట్లాడతానో అర్థం కాక, అంటే అది నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, మీకు ప్రజలకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇస్తున్నానా లేదా అనే నేపథ్యంలో ఇన్ని రోజులు ఆలోచించాల్సి వచ్చింది. ఈ రోజు నేను తెర మీదకి ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, మా బావకి అన్యాయం జరిగిందో అక్కడ ఇంకొక అమ్మాయికి కూడా అన్యాయం జరిగింది. ఇలా ఒక చిన్న పిల్లలు తల్లిని కోల్పోవాల పరిస్థితి తీసుకొని వచ్చిర్రు. మా బావ పరిస్థితి కూడా అంతే. ఇద్దరు చిన్న పిల్లల తండ్రిని కోల్పోవాల్సిన పరిస్థితి తీసుకొని వచ్చిర్రు. ముమ్మాటికి డాక్టర్ల నిర్లక్ష్యం అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపుగా నేనే అక్కడ 3 రోజుల నుండి నేను అక్కడ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నా. కానీ అది నేను అబ్జర్వ్ ఏంటంటే, నా జర్నలిస్ట్ పాయింట్ ఏదైతే పాయింట్ ఉందో ఆ వేలో ఆలోచిస్తున్నానేమో, నేనే రాంగ్గా ఆలోచిస్తున్నానేమో అని నేను అనుకొని నేను అది రేజ్ చేయలేకపోయినా. అప్పుడు బాధ ఉండిపోయి చాలా ఆవేదన గురైపోయినా. నేను ఆ మూమెంట్లో ఆ హాస్పిటల్ని ఏం చేయాలన్న ఆవేదన ఉండిపోయింది. కానీ అక్కడ ఉన్న పేషెంట్ల గురించి ఆలోచించి, అక్కడ ఉన్న వాటి గురించి ఆలోచించి, సరే మా బావకు జరిగింది అన్యాయమా కాదా అని కొన్ని రోజులు ఆలోచిద్దాం అనే నేపథ్యంలో ఇన్ని రోజులు ఆలోచించిన. కానీ ఇక్కడ ఆ అన్యాయం కూడా ఇంకొక అమ్మాయి కూడా జరిగింది. మీకు అది ఆ వీడియో కూడా ఒకసారి మీకు ఆ వాయిస్ చూపిస్తా. వాళ్ళ బంధువులు ఏ విధంగా ఆరోపపోతా ఉన్నారు, ఆ బంధువులు ఎంత ఆవేదన గురవుతున్న అనే విషయాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే మన హైదరాబాద్లో టెక్నాలజీ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు హైదరాబాద్ తరగానే వైద్యం 24/7 మేము చేస్తాము అని చెప్పేసి ప్రజలను నమ్మేసి ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉంటుందో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి వైద్యం అక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ఆరోగ్యశ్రీ కార్డు అంటే చాలా మంది ఆశపడతారు. నిరుపేదలు ఉంటారు. ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించింది ఏవైతే వైద్యం చేస్తూ ఉంటారో అక్కడ అతిపెద్ద హాస్పిటల్గా అయితే అజార్ హాస్పిటల్ ఉంది. కాబట్టి చాలా మంది అయితే అక్కడికి పోతా ఉన్నారు. పోయిన కాడికి ఏమైతా ఉందంటే చాలా వరకు ఇబ్బందులు గురైతా ఉంది. ఇగో ఈ ఒక విషయం చూడండి. ఇక్కడ డాక్టర్లు లేరు, నర్సులే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అరగంట తర్వాత డాక్టర్ వచ్చిందంట. డాక్టర్ వచ్చిన తర్వాత కూడా ఆమె చనిపోయి ఉందంట. చనిపోయిన తర్వాత కూడా డెడ్ బాడీ ఇవ్వకుండా అవస్థలు పెడతా ఉంటే ఏదైతే బిల్లు కట్టండి, అది చేయండి, ఇది చేయండి అని కింద మీద చేసిరంట. నిజంగా మా బావది కూడా ఒకసారి క్లియర్ కట్గా నేను చెప్తా. మా బావ విషయం ఏం జరిగింది అనే విషయాలు కూడా మీకు క్లియర్ కట్గా చెప్తా. ఒకసారి మీరందరూ చూడాలి, ప్రతి ఒక్కరు కూడా చూడాలి, ఈ వీడియో షేర్ చేయాలి. అప్పుడు హరీష్ రావు వేయండు, అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రులు వేయలు, తెలంగాణ ప్రతి ఒక్కరు వేయలు ఓపెన్ చేసిర్రు, రిబ్బన్ కట్ చేసిర్రు. ఓ ఈ గొప్ప వరంగల్లోనే గొప్ప వైద్యం అని చెప్పిర్రు. కానీ ఇప్పుడు అక్కడ ఎవరైతే చాలా ఇబ్బంది పడుకుంటే పేషెంట్లని బడుగు బలైన వర్గాలకు అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు పేరు మీద అక్కడ ట్రీట్మెంట్ ఇస్తామనుకుంటా తీసుకెళ్ళి అక్కడ జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో జూనియర్ డాక్టర్లు ఉన్నారు. అక్కడ సీనియర్ డాక్టర్లు ఎక్కడ కనబడట్లేదు మాకు. జూనియర్ డాక్టర్లు ఉండి ఆ జూనియర్ డాక్టర్లతో ట్రీట్మెంట్ మనుషుల మీద ప్రయోగాలు చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటలు ఆడుకుంటున్న హాస్పిటల్ అజార్ హాస్పిటల్. ఆయనే మా బావ నిజంగా అతను 8వ తారీఖు అంటే ఆగస్టు నెలలో 8వ తారీఖు అడ్మిట్ అయ్యిండు. నడుచుకుంటే వెళ్ళి తను స్వయంగా ఆటోలో దిగి నడుచుకుంటే వెళ్ళి 8వ తారీఖు తను అడ్మిట్ అయ్యిండు. 8వ తారీఖు అడ్మిట్ అయితే తనకి ఆపరేషన్ 14వ తారీఖు చేస్తామని చెప్పారు. సరే 14వ తారీఖు చేస్తామని చెప్పేసి డాక్టర్కి అక్కడ ఆపరేషన్ చేసే డాక్టర్కి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంట. డెంగ్యూ ఫీవర్ వస్తుందని మా బావని ఏం చేసిరంటే హాస్పిటల్ థియేటర్లోకి తీసుకొని పోయి తనకి ఆ కత్తులు చూపించారు, అన్ని చూపించారు, ఆపరేషన్ థియేటర్ చూపించారు. అన్ని చూపించిన తర్వాత తనను బయటకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే అక్కడ డాక్టర్కి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ఆయన ఫీవర్ వల్ల ఆపరేషన్ చేయలేదని తీసుకొని వచ్చిరట. మళ్ళీ ఏం చేసిరు వీరు 16వ తారీఖు మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని పోయి ఆపరేషన్ చేసేసారు.
ఆపరేషన్ 16వ తారీఖు ఆపరేషన్ చేసిర్రు. నీకు 8వ తారీఖు పేషెంట్ అడ్మిట్ అయితే 14వ తారీఖు చేస్తామని థియేటర్లో తీసుకొని పోయి చేయకుండా మళ్ళీ బయట తీసుకొని వచ్చేసి 16వ తారీఖు ఆపరేషన్ చేసిర్రు. ఈ 15వ తారీఖు మా అక్క అంటే మా బావ వాళ్ళ వైఫ్ ఆయన ఎంత సతాయించిందంటే అడగ కత్తులు ఉన్నాయి వాయి పొడుస్తారేమో కోస్తారేమో అని భయపడి చాలా ఇబ్బంది పడి వెళ్ళిపోదాంపా అని చాలా బాగా గురి చేసిర్రు. ఆ రోజు కాకుండా మళ్ళీ ఏమైంది 16వ తారీఖు ఆపరేషన్ చేసిర్రు. 16వ తారీఖు ఆపరేషన్ చేసిర్రు. 17వ తారీఖు కొంత మంచిగా ఉన్నారని చెప్పిర్రు. మళ్ళీ 17వ తారీఖు 18వ తారీఖు సీరియస్ అని చెప్పేసి 18వ తారీఖు మళ్ళీ ఆపరేషన్ చేసిర్రు. ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ చేయడానికి కొంత టైం తీసుకుంటాడ. ఆ టైం తీసుకోకుండా మళ్ళీ సెకండ్ ఆపరేషన్ 18వ తారీఖు చేసిర్రు. 18వ తారీఖు చేసిండు. 18వ తారీఖే చనిపోయిండు అనే వ్యక్తి. ఆ వ్యక్తి 18వ తారీఖే నిజంగా చనిపోయాడు. 18వ తారీఖు చనిపోయితే మా ఊరోళ్ళు మా విలేజ్ వాళ్ళు 19వ తారీఖు అందరు వచ్చారు. 19వ తారీఖు 20వ తారీఖు మా ఊరోళ్ళు వస్తూ ఉన్నారు, చాలా మంది వస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆ డెడ్ బాడీని డిశ్చార్జ్ చేస్తే ఆ ఊరోళ్ళంతా వచ్చి మా మీద పడతారేమో అనుకొని డెడ్ బాడీని ఏ రోజు 20వ తారీఖు అంటే 21 తారీఖు అంటే 21 తారీఖు అర్ధరాత్రి మేము పడుకున్న టైంలో మేము నిద్రపోయిన టైంలో వచ్చి ఆ మనిషి చనిపోయిందని మోటివేషన్ చేసి మరి నైట్ 2 గంటలకు అనుకుంటా 2 గంటలకైనా చనిపోయిందని చెప్పేసి బాడీని తీసుకొని పోతారా లేరా అది మమ్మల్ని చాలా హింసకు గురి చేసిరు. అక్కడ నేను అన్నా పొద్దున తీసుకొని పోతా, మార్నింగ్ తీసుకొని పోతా, ఇక్కడ ఆయనకి ఏం జరిగిందో మాకు తెలియాలి, మార్నింగ్ తీసుకొని పోతా అని చాలా గట్టిగా వాదించినాం. దాదాపు ఒక 4 గంటలు వాదించే నేపథ్యం చేసిరు. 4 గంటలు వాదించినా కానీ అక్కడ మా కుటుంబ సభ్యులు అందరూ ఆవేదనతో వాళ్ళ యొక్క బాధాకరమైన సిచ్యువేషన్ నేను ఎక్కువసేపు చూడలేకపోయినా. అప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా కడియసిఆర్ గారు కూడా అక్కడ స్టేషన్ కన్పూర్ నుండి ఆయన ఉండడం జరిగింది. తను కూడా హాస్పిటల్తో మాట్లాడడం జరిగింది. తను ఒక ఏదైతే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సరే ఏమున్నా కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుందా అని ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కదా, తర్వాత మాట్లాడుకోవచ్చు అని ఆ బాడీని తీసుకొని వచ్చి దానం చేస్తాం. సరే ఇక్కడ మా బావ విషయం చెప్తా ఉన్నా, ఎందుకంటే నేను స్వయంగా అక్కడ 3 రోజులు ఉన్నా కాబట్టి అది ఇంకెవరికి జరగద్దనే నేపథ్యంలో నేనైతే చాలా బాధకు గురైన కాబట్టి అక్కడ ఏం రాంగ్గా చెప్తానేమో అని ఆవేదనతో ఏం చెప్తానని నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయినా. ఈరోజు అదే దుస్థితి అనేది చాలా మందికి వస్తూ ఉంది. అజారా హాస్పిటల్లో మీరు చూడొచ్చు, ఎవరికైనా రాత్రి 12 గంటల నుండి మార్నింగ్ 4 o'clockకి దాదాపుగా 3 నుండి 4 శవాలు బయటికి పోతాయి. 3 నుండి 4 శవాలు బయటికి పోతాయి ఖచ్చితంగా. ఈ టైంలోనే పోతాయి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు పడుకున్న టైం చూసుకొని వాళ్ళు ఇక ఎమోషనల్ మూమెంట్ తీసుకొని వచ్చేసి మోటివేషన్ చేసేసి చాలా వరకు మోటివేషన్ చేస్తారు. ఇక ప్రతిసారి పిలుస్తారు, దాంట్లోకి పిలిచేసి ఇక మీ ఇట్లా ఉన్నది అట్లా ఉంది ఏదైతే మన అక్కడ డాక్టర్ల తప్పిదమే అయిపోయినా కానీ ఇలా తీసుకొని వచ్చేసి నీదే తప్పు, ఏదంటే నీ ముక్కు ఏదంటే ఇలా తిప్పొచ్చి ఇది అన్నట్టు అదే విధంగా నీ తప్పు లేకున్నా కానీ నీదే తప్పు అని పోట్రే విధంగా చూపిస్తా ఉన్నారు. అక్కడ స్వయంగా నేను అక్కడ ఉండి చెప్తా ఉన్నా, నేను వరంగల్ వాసులకి దండం పెట్టి మరీ చెప్తా ఉన్నా, మీ ప్రాణాలు కాపాడుకోవాలని అంటే మీ ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే అజార్ హాస్పిటల్కి వెళ్ళకండి, దయచేసి అజార్ హాస్పిటల్కి ఇది వెళ్ళకండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరికి పాస్ చేయండి. ఈరోజు నేను చాలా 2 పిల్లలు మా బావకి చిన్న పిల్లలు, చాలా వరకు వాళ్ళు ఇప్పుడు చాలా తండ్రి లేని పిల్లలు అయిపోయారు, తల్లి లేని పిల్లలు అయిపోయారు వాళ్ళిద్దరు. చాలా వరకు అక్కడ ఎంతో ఘోరంగా అయితే ఇలాంటి వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఆ ఒక్కరోజే మేమున్న ఆ ఒక్కరోజు నైటే 3 డెడ్ బాడీలు పోయినాయి. 3 డెడ్ బాడీలు డిశ్చార్జ్ చేసిరు. వాళ్ళకి ఎప్పుడు ఏమైనా కానీ నైట్లోనే డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఇక్కడ ఆ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళిన హరీష్ రావుకి ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్న దామోదర్ రాజనరసింహకి ఒకటే చెప్తా ఉన్నా, మరి అక్కడ మంత్రి వాళ్ళు ఉన్న సీతక్కకి, కొండా సురేఖకి, అక్కడ ఎంపీగా ఉన్న కడియం కావ్యకి, మరి అక్కడ ఎమ్మెల్యే మా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు కూడా విన్నపం చేస్తా ఉన్నా, ఇలాంటి హాస్పిటల్ మనకు అవసరం లేదు. వరంగల్లో ఇలాంటి ప్రాణాలతో చెడగాటలు ఆడుకునే హాస్పిటల్ అవసరం లేదు. దయచేసి దాని మీద చర్యలు తీసుకోండి. తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తా ఉన్నా, ఇలాంటి హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించండి, మీరు ఎంక్వైరీ చేయండి. కనీసం అక్కడ వాటర్ తాగుదామన్నా కానీ అక్కడ వాటర్ మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కాకుండా అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడ మినరల్ వాటర్ లేవు. అది శవాల దిబ్బల మీద, అంటే అది ఒకప్పుడు శవాల ఏదైతే శ్మశాన వాటిక మీద అక్కడ హాస్పిటల్ కట్టిరు.
ఇది వాస్తవమైన నిజాలు ఇవి ఖచ్చితమైన నిజాలు ఇవి. నేను ఈ 20 రోజుల నుండి హాస్పిటల్ గురించి తెలుసుకున్న నిజాలు ఇవి. అక్కడ ఒక శ్మశాన వాటిక ఉండేదంట. ఆ శ్మశాన వాటికను కూల్చేసి మరి ఇక్కడ అంత పెద్ద హాస్పిటల్ కట్టారు. అంత పెద్ద హాస్పిటల్ కట్టి కూడా ఈ రోజున చాలా మంది ప్రాణాలు పోసేటట్టు కాకుండా పోయేటట్టు చేస్తూ ఉన్నారు. ప్రాణాలు ఎవరైనా కానీ వైద్యులని దేవుళ్ళతో సహా కొలుస్తూ ఉండరు. ఇక్కడ కనిపించే దేవుడు ఎవరన్నా ఉన్నారని అంటే వైద్యులనే చెప్తా ఉంటారు. కానీ అక్కడ వైద్యులు కనబడట్లేదు, జూనియర్ డాక్టర్లు కనబడతా ఉన్నారు. జూనియర్ డాక్టర్లతో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అది వాళ్ళకి తెలిసి తెలియక ప్రాణాల మీదకి పోతా ఉంది. చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇది సర్వే చేయండి, ప్రతి హాస్పిటల్ డీటెయిల్ తీసుకోండి, ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడు ఏ డెడ్ బాడీలు ఏ టైంకు డిశ్చార్జ్ అవుతుందనే నివేదిక కూడా తీసుకోవాలి. అజారా హాస్పిటల్ అనేది ములుగు రోడ్లో ఉంది. ఎవరైనా కానీ దయచేసి హాస్పిటల్కి అయితే వెళ్ళకండి, ప్రాణాలు పోయే విధంగా ఉంది. ఏమైనా హార్ట్కి సంబంధించిన ఏమున్నా కానీ హైదరాబాద్కి వచ్చి చూపించుకోండి. అదేవిధంగా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ హైదరాబాద్కి వచ్చి చూసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ అజారా హాస్పిటల్ వల్ల ఇబ్బంది పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే అజారా హాస్పిటల్ పైన ఇప్పటికైతే కంప్లైంట్ రేజ్ చేసినాం కూడా. మీరు కూడా మీ వంతు సహాయం మాకు కావాలి. ఖచ్చితంగా ఎవరైతే మీ ఇంట్లో ప్రాణాలు పోయినా కానీ లేకుంటే మీ ఇబ్బంది పడ్డా కానీ అజార్ హాస్పిటల్ ద్వారా, లేకుంటే అజార్ హాస్పిటల్ అనే కాదు ఏ హాస్పిటల్ ద్వారా మీకు ఇబ్బంది కల్పించినా కానీ మాకు కింద కామెంట్ రూపంలో చేయండి. మీ వార్తను కూడా మా టీఆర్టీవీలో వేసే ప్రయత్నం చేస్తాము. మీ గొంతుక కూడా మీకు జరిగిన అన్యాయం కూడా మా టీఆర్టీవీలో చూపించే ప్రయత్నం చేస్తాము. ఏదైతే జరుగుతూ ఉందో వైద్యం పేరు మీద జరుగుతున్న దోపిడీని ఏదైతే ఉందో దానికి అరికట్టే ప్రయత్నం కూడా చేస్తాము. ఈ అరికట్టే ప్రయత్నంలో మీరు కూడా భాగ్యస్వాములు కావాలి. ఖచ్చితంగా మీరు కూడా పాల్గొనాలి. మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా దానికి రిప్లైలు ఇచ్చేసి ఖచ్చితంగా మీ ముందుకైతే ఏదైతే మీకు అన్యాయం జరిగిందో దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నాను. ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, వరంగల్లో అజార్ హాస్పిటల్కి వెళ్ళకండి. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వేరే హాస్పిటల్కి వెళ్ళండి. ఆ హాస్పిటల్ కూడా 1-2 సార్లు చూసుకోండి. ఒకసారి అజార్ హాస్పిటల్కి సంబంధించిన గూగుల్ మ్యాప్ లో పెట్టిన పోస్ట్లు ఒకసారి చూద్దాం. మనం వాళ్ళు రివ్యూ ఇస్తారు కదా, ఆ రివ్యూ చూద్దాము. దాదాపుగా రివ్యూ బాగానే ఉంది, 4.5 సంథింగ్ అలా రివ్యూ బాగానే ఉంది. కానీ దాని కింద కామెంట్లు అది మనం రాసింది కాదు, ఆడ ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డ వాళ్ళే రాశారు. చూసే ప్రయత్నం చేద్దాము అజార్ హాస్పిటల్ దాని కింద ఏ విధంగా ఉందనేది. ఇది వేరే వచ్చింది, ఇది కాదు. ఇగో ఇదే అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో అన్నట్టు ఓ ఓ ఓ గొప్పలు చెప్తా ఉంటారు ఈ హాస్పిటల్ గురించి. మీరు ఎవరన్నా చూసి ఉంటే ఇదే అజార్ హాస్పిటల్. దయచేసి వెళ్ళకండి అజార్ హాస్పిటల్కి, మీ ప్రాణాలు మీదకైతే తెచ్చుకోకండి. ఇగో ఇదే ములుగు రోడ్లో పెద్ద హాస్పిటల్ లెక్క, పెద్ద హాస్పిటల్ ప్రాణాలతో చెలగాటలు ఆడే హాస్పిటల్ ఇది. అంతే తప్పించి అక్కడ ఏమీ లేదు ప్రాణాలతోని. అదే ఘోరం అంటే ఘోరం. ఇగో ఇంతమంది డాక్టర్ల పేర్లు, ఇవన్నీ డాక్టర్లు అంటారు కదా, వీళ్ళు ఉండరు. ఈ డాక్టర్లు ఎప్పుడు ఉంటారు అంటే ఓన్లీ మార్నింగ్ సమయంలో ఉంటారు, తర్వాత ఎవరు కనబడరు. ఆ జూనియర్ డాక్టర్లే ఉంటారు. వాళ్ళ పేరు తెలియదు, వారు ఏం తెలియదు, కానీ ఆ జూనియర్ డాక్టర్లే ఉంటారు. ఇక్కడ ఇంకోటి అంటే ఫిక్స్డ్ డాక్టర్లు ఎవరు ఉండరు. అందరూ ఏంటంటే ఆ టైంకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. కానీ ఏదైతే హాస్పిటల్ కంటూ డాక్టర్లు ఫిక్స్డ్ డాక్టర్లు అయితే ఇక్కడ కనబడట్లేదు. ఏంటంటే పేర్లు మటుకే ఉంటాయి. వాళ్ళ పేర్ల యొక్క పేరుకు 25/7 మళ్ళా వరంగల్లోనే నెంబర్ 1 అంటే నెంబర్ 1 కార్డియాలజిస్ట్ అంటే నెంబర్ 1 అవ్వంట. వీళ్ళ యొక్క రివ్యూ చూద్దాం మనం ఒకసారి రివ్యూ చూసే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక 4.2 ఉంది. ఈ 4.2 దాదాపుగా వాళ్ళే కొట్టించుకుంటారు. ఇది దాదాపుగా ఈ 5 రేటింగ్ అంతా ఇంతవరకు ఉంది కదా, ఎవడన్నా 5 రేటింగ్ ఈడాక పెట్టుకుంటాడు. సరే 1 రేటింగ్ ఏమో ఇక్కడికి ఉంది, 2 ఏమో ఈడుకుంది, 5 ఏమో ఆడుకుంటుంది. ఎవరు నమ్ముతారు? అంతా దొంగ అన్ని పెట్టేసుకొని ప్రజలను మోసం చేయడానికి కదా. ఇవన్నీ వాళ్ళే కొట్టుకుంటారు. దాదాపుగా ఈ 5 ఉన్నాయన్నీ వాళ్ళే కొట్టుకొని ఉంటారు. ఇంకా మాకు చాలా కనబడ్డాయి, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇవన్నీ వాళ్ళే కొట్టుకున్నట్టున్నాయి అన్న, ఇవి లేవు నాకు. నా ఫోన్లో వచ్చినట్టు అసలు ఇలా ఎడిట్ చేసారంట. మన ఫోన్లో వేరే చూపిస్తా ఉంది మరి, దీంట్లో ఎడిట్ చేసుకొని పెట్టుకుంటారంట.
ఇవన్నీ 5 రేటింగ్ అయితే కొట్టేసుకున్నవి, వాళ్ళు కొట్టుకున్నారే మొత్తం, వాళ్ళు కొట్టుకునే. నేను నా మొబైల్లో చూపెడతా, నా మొబైల్లో ఎట్లా ఉంది అనేది కూడా ఒకసారి మీకు నా మొబైల్లో క్లియర్ కట్గా తెలుస్తుంది మీకు. నా మొబైల్లో ఇది అదే గూగుల్ మ్యాప్, కానీ మరి వాళ్ళు ఎట్లా ఎడిట్ చేసుకున్నారు మనకి ఇది అర్థమైతలేదు. కానీ ఒకసారి అయితే ఇక్కడ మోసం అనిపిస్తుంది చూడండి ఒక్కసారి అయితే మీరు ఎట్లా కనిపిస్తుంది అనేది. 5కి 5 ఫుల్ మొత్తం ఉంది, 5కి 5 అంట, ఇంత మొత్తం కొట్టేసిరంట. ఇది ఎక్కడన్నా కనబడుతుందా మనకు? ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇగో ఇది అసలైన రివ్యూ అనేది. ఇది ఇగో డేట్ అయిపోయినది ఆడుతుర్రట. వరస్ట్ ఎక్స్పీరియన్స్ యావరేజ్ హాస్పిటల్ విత్ హై చార్జెస్, మెడికల్ ప్రైజెస్, మొత్తం ఇవి మొత్తం. ఇగో వీడు నైట్ డాక్టర్లే లేరంట, 3 AM 3 గంటలకే వెళ్ళాడంట, ఆ డాక్టర్లే లేరంట. ఎంత దారుణం! ఒకసారి ఈ రివ్యూలు కూడా మీరు ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు. అజార్ హాస్పిటల్ ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఎవరు ప్రతి ఒక్కరు. హోప్లెస్ హాస్పిటల్ అంటే మీరు నమ్మకం పోగొట్టుకోవాలి. అసలు మీ నమ్మకం ఏం పెట్టుకోకండి, మీరు పోతారు, అలా పోతారు అన్నట్టు కూడా మొత్తానికి ఇలా రాసేసిరు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ హాస్పిటల్ అంట, కంప్లైంట్ మొత్తం. దానికి రివ్యూ కూడా ఏదో ఇచ్చేసిరు వీళ్ళు. సారీ కెన్ దట్ యూ హ్యావ్ డిఫరెన్స్ విత్ ఓన్లీ మీ వరకే జరిగింది అన్నట్టు. సర్వీస్ కావాలంటే వెళ్ళిపోయి ఈ ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఇదంతా ట్రీట్మెంట్ ఫేక్ అంట, ఫేక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. ఎంత ఓన్లీ వేస్ట్ అండ్ వరస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్స్, 7th floor బట్ హ్యావ్స్ ఏ వాష్రూమ్ అంట. వాష్రూమ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. నేను 3 రోజులు ఉన్నా కదా. ఇవంతా కాదు, అజార్ హాస్పిటల్ అనేది ఎంత దారుణంగా ఉందనంటే చాలా దారుణంగా ఉంది. ఎవరు వెళ్ళకండి దయచేసి, మీరు ఎట్టి పరిస్థితిలో అజార్ హాస్పిటల్కి వెళ్ళకండి. ఈ అజార్ హాస్పిటల్కి వెళ్ళి మీ ప్రాణాలు మీరు తెచ్చుకోకండి. మరి గతంలో ఈ హాస్పిటల్లో అయితే మరి ఇగో అజార్ హాస్పిటల్లో ఒక అమ్మాయి కూడా ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆందోళన కనబడతా ఉంది. ఎంత ఆందోళన చేసినా కానీ ఏం చేస్తారు, నామకే వాస్ లెక్క వస్తారు, మేనేజ్మెంట్ వస్తారు, అదంటారు ఇదంటారు, మోటివేషన్ చేస్తారు, అక్కడ నుండి పంపించడానికే ట్రై చేస్తారు తప్ప అక్కడ నిజంగా ఎటువంటి వైద్యం అందట్లేదు. జూనియర్ డాక్టర్లతోని అక్కడ చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఒకటేసారి ఆలోచించుకోండి, ఒక్కరోజు 3 డెడ్ బాడీలు అంటే అది నార్మల్ విషయం కాదు. చాలా మంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళు రియల్గా వాళ్ళ ఆరోగ్యం ఇష్యూ వల్ల చనిపోయే వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఉన్నా కానీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయే వాళ్ళు కనీసం మళ్ళీ ఒక్కరో ఇద్దరు కనబడతా ఉంటారు. ఖచ్చితంగా అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. మీరైతే ఎవరు వెళ్ళొద్దని కోరుకుంటా ఉన్నాను అజార్ హాస్పిటల్కి. దయచేసి మరోసారి చెప్తా ఉన్నా, అజార్ హాస్పిటల్కి వెళ్ళకండి.